డే లెవెల్‌లో అసలు లిస్ట్ అంటే ఏంటో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. సో, ఇది వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. లిస్ట్ అంటే మల్టిపుల్ వాల్యూస్‌ని ఒకటే ప్లేస్‌లో స్టోర్ చేయడానికి యూజ్ అయ్యే డేటా స్ట్రక్చర్‌నే మనం లిస్ట్ అంటారు. దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే ఒక డబ్బాలో చాలా ఐటెమ్స్ పెట్టడం లాంటిది లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాపింగ్‌కి వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కొంటారు. లైక్ మిల్క్, ఎగ్స్, బ్రెడ్, చాక్లెట్స్ ఇలా ఈ ఐటెమ్స్ అన్నీ కొని ఇవన్నీ కలిపి ఒక బ్యాగ్‌లో స్టోర్ చేస్తారు. సో, ఆ స్టోర్ చేసే బ్యాగ్ అనేది ఆ లిస్ట్. సో, దాంట్లో స్టోర్ చేసే ఐటెమ్స్ అనేవి లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్. సో, లిస్ట్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఐటెమ్స్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మిల్క్ అనే స్ట్రింగ్ తీసుకున్నాం, ఎగ్స్ అనే స్ట్రింగ్ తీసుకున్నాం, బ్రెడ్ అనే స్ట్రింగ్ తీసుకున్నాం. సో, స్ట్రింగ్స్ అనే కాదు మీకు కావాలంటే నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. సో, ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో, ఈ ఎగ్జాంపుల్‌లో మనం ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేస్తాం. పైథాన్‌లో ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతది. సో, ఐటెమ్స్ ఈక్వల్ టు మిల్క్, ఎగ్స్, బ్రెడ్ అని స్క్వేర్ బ్రాకెట్స్ లోపల తీసుకున్నాం. ప్రింట్ ఐటెమ్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ మిల్క్ అని ప్రింట్ అవుతది. ప్రింట్ ఐటెమ్స్ ఆఫ్ 1. సో, 1 ఇండెక్స్‌లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతది. ఎగ్స్. ప్రింట్ ఐటెమ్స్ ఆఫ్ 2. సో, సెకండ్ ఇండెక్స్‌లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతది. బ్రెడ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి చేంజింగ్ వాల్యూ. ఐటమ్స్ ఈక్వల్ టు మిల్క్, ఎగ్స్, బ్రెడ్ అని తీసుకున్నాం. సో, ఇండెక్స్ వచ్చేసి 0, 1, 2. సో, 0 నుంచి అనేది స్టార్ట్ అవుతది. ఐటమ్స్ ఆఫ్ 1 అంటే 1ని చేంజ్ చేయాలనుకుంటున్నా నేను. సో, అప్పుడు ఏం చేస్తానంటే ఐటమ్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఈ ఎక్స్ ప్లేస్‌లో బటర్ అని పెట్టుకున్నా. సో, ప్రింట్ ఐటమ్స్ ఆఫ్ 1 అని రాశాను. సో, ఐటమ్స్ ఆఫ్ 1లో మనం బటర్ స్టోర్ చేసాం కాబట్టి బటర్ అనేది అవుట్‌పుట్ వస్తది. సో, ఇంకా చాలా ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి లిస్ట్ మీద. సో, అవన్నీ నోట్స్‌లో ప్రొవైడ్ చేస్తా. సో, మీరు లిస్ట్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి లిస్ట్ యూజెస్ స్క్వేర్ బ్రాకెట్స్. సో, మనం లిస్ట్‌లో ఎప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. లిస్ట్ అలౌస్ డిఫరెంట్ డేటా టైప్స్. లిస్ట్ అనేది డిఫరెంట్ డేటా టైప్స్‌ని అలౌ చేస్తది. లిస్ట్ ఈస్ చేంజబుల్ అంటే మ్యూటబుల్. సో, ఇక్కడ మనం వాల్యూ చేంజ్ చేసాం కదా, సేమ్ అలాగే లిస్ట్‌లో వాల్యూస్ అనేది చేంజ్ చేయడానికి ఉంటది. సో, లిస్ట్ యొక్క అసలైన డెఫినిషన్ వచ్చేసి లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. సో, ఈరోజు హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రూట్స్ అనే లిస్ట్ క్రియేట్ చేయండి. లైక్ యాపిల్, బనానా, మ్యాంగో ఇలా ఈ ఫ్రూట్సే కాకుండా మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అనేది లిస్ట్ క్రియేట్ చేయండి. లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయండి. సో, వాటిని ప్రింట్ చేసి కామెంట్ చేయండి. సో, డే 11 యొక్క నోట్స్ కావాలంటే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి మన బయోలో ఉంది. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సేమ్ ఇలాగే పైథాన్ ని సింపుల్ అండ్ ఈజీగా నేర్చుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.